Hello friends, welcome to Bharat Frontline YouTube channel. This is my first day of my YouTube journey. ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఇంక స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1947లో భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్ళు. అప్పట్లో బ్రిటిష్ ఇండియా మాత్రమే కాదు, 562 ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉండేవి. అంటే చిన్న చిన్న రాజ్యాలు, వాటి పరిపాలకులు, పాలకులు. ఎవరి వైపు వెళ్తారు? భారత్లో కలుస్తారా, పాకిస్తాన్లో కలుస్తారా? ఈ నిర్ణయమే కొత్తగా పుట్టిన భారతదేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రిన్స్లీ స్టేట్స్ అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఇప్పుడున్న భారతదేశం ఉండేదే కాదు. ఆయన చేసిన చర్చలు, ఒప్పందాలు, కొన్నిసార్లు సైనిక చర్యలతో చివరికి భారతదేశం ఒక జెండా కింద ఏర్పడింది. ఇవాళ మనం తెలుసుకోపోయేది ఆ ప్రిన్స్లీ స్టేట్ విలీనం ఎలా జరిగిందో, ఎందుకు అంత ముఖ్యమో దాని గురించి తెలుసుకుందాం. మనకి స్వాతంత్రం అయితే వచ్చేసింది బ్రిటిషర్స్ దగ్గర నుంచి, బట్ ఇప్పుడే సమస్య మొదలైంది. అంటే ఇప్పటి నుంచి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. భారతదేశంలో అప్పట్లో కొన్ని వందల రాజ్యాలు, రాజులు ఉండేవాళ్ళు. అందరూ కలిస్తేనే ఒక దేశంగా ఏర్పడుతుంది. అలా ఎందుకు కలవాలి అంటారా? ఎందుకంటే స్వాతంత్రం అనేది తెల్లల్లో మనల్ని వదిలి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మనం అందరం ఐకమత్యంగా ఒక కాన్స్టిట్యూషన్ కింద, ఒక జెండా కింద, ఒకే గవర్నమెంట్ కింద ఉండటం. బట్ ఇక్కడ నిజ జీవితంలో మొత్తం సీన్ వేరేలా ఉంది. ఎందుకంటే ఇండియాలో అప్పట్లో 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. అంటే దాని అర్థం 562 రాజ్యాలు, వాటి రాజులు, వాళ్ళ సైనిక బలగాలు, వాళ్ళకి ఏర్పరచుకున్న నియమాలు. ఒకసారి మీరే ఆలోచించండి, ఉన్న 562 ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళకి వాళ్ళు చూసుకొని ఉంటే ఇండియా అనేది ఎప్పటికీ ఒకటి అయ్యేది కాదు, కొన్ని డజన్ల చిన్న చిన్న దేశాలుగా మారేది. ఇదే ఈ సమస్యకి ముఖ్య ఆధారం. సరిగ్గా ఈ సమయంలోనే మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆ సమయంలో ఆయనే మన హోమ్ మినిస్టర్. పటేల్ గారు ఆలోచన ఎప్పుడూ ఒకటే, ఇండియా అనేది ఒకటిగా కలిసి ఉండాలి. దానికోసం ఆయన ఏం చేయడానికైనా రెడీ. పటేల్ గారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఇఫ్ ద కంట్రీ ఈజ్ డివైడెడ్, వాట్స్ ద యూజ్ ఇన్ ఫ్రీడమ్? ఒకవేళ దేశం అనేది విడిపోతే ఫ్రీడమ్ రావడం వల్ల యూజ్ ఏంటి? వీటి ద్వారా ఉన్న 562 స్టేట్స్లో 559 ఒప్పేసుకున్నాయనుకోండి, బట్ ఆ మిగిలిన ఆ మూడింటిని కూడా కలపాలనుకున్నాడు పటేల్. సో అక్కడే ఆయనకి సమస్య మొదలైంది. ఆ కలవని ఆ 3 స్టేట్సే జునాద్గఢ్, హైదరాబాద్ అండ్ కాశ్మీర్. జునాద్గఢ్ గుజరాత్లోని ఒక ప్రాంతంలో ఉండేదే ఈ జునాద్గఢ్ను పరిపాలిస్తుంది నవాబ్, ఒక ముస్లిం రాజు. కానీ ఆ రాజ్యంలో ఉండేది ఎక్కువ శాతం మంది హిందూ ప్రజలే. సో ఆ రాజు ముస్లిం అవ్వడం వల్ల జునాద్గఢ్ని పాకిస్తాన్లో కలిపేస్తానన్నాడు. బట్ ఆ సమయంలో ప్రజలు తిరుగుబాట్లు చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడే మన సర్దార్ పటేల్, ప్రజెంట్ హోమ్ మినిస్టర్, ఇన్వాల్వ్ అయ్యి ప్రజాబలంతో స్టేట్ని ఎక్కడ కలపాలనేది నిర్ణయిద్దామన్నాడు. అండ్ ఆ ఓటింగ్లో 99% ఇండియా అనే ప్రజలు ఓటేశారు. సో జునాద్గఢ్ అఫీషియల్గా ఇండియాలో కలిసిపోయింది. సో మిగిలిన 2 స్టేట్స్ హైదరాబాద్ అండ్ కాశ్మీర్. అప్పట్లో హైదరాబాద్ని నిజాం పరిపాలనలో ఉంది. పరిపాలిస్తున్న రాజు మీర్ ఉస్మాన్ అలీ భారతదేశంలో కలవడానికి సిద్ధంగా లేడు. అతడు స్వాతంత్రంగా ఉంటాను, నేను భారతదేశంలో కలవను, అలా అని పాకిస్తాన్లో కూడా కలవనాడు పటేల్కి సమాధానం ఇచ్చాడు. నిజాం పరిపాలనలో రజకార్లు, సాయుధ గుంపు ప్రజలపై అణిచివేతను స్టార్ట్ చేశారు. సో ఇంకా చేసేదేం లేక పటేల్ గారు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఆర్మీతో కలిసి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ పోలో. 1948 సెప్టెంబర్ 13 భారత సైన్యం ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసింది. అప్పట్లో నిజాం సైన్యం 22,000 మందికి పైగానే. 5 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్ సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ని పరిపాలిస్తున్న ఉస్మాన్ అలీ లొంగిపోయాడు. హైదరాబాద్ రాష్ట్రం పూర్తిగా భారతదేశంలో విలీనమైపోయింది. ఇంకా మిగిలింది కాశ్మీర్. కాశ్మీర్ అనేది ఎంత ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషనో మనందరికీ తెలుసు. దానికోసం మన ఇండియా అండ్ పాకిస్తాన్ రెండూ సాయశక్తిలా పోరాడాయి. అప్పట్లో కాశ్మీర్ని పరిపాలిస్తుంది మహారాజా హరిసింగ్. మన పటేల్ గారు హరిసింగ్కి ఎన్నిసార్లు లేఖలు రాస్తున్నా ఆయన జవాబు ఇవ్వకుండా నాంచుతానే వచ్చాడు. ఆయన ఏ దేశంలో కలుస్తాననేది చెప్పకుండానే స్వచ్ఛందంగా ఉండిపోవడానికి. కాశ్మీర్లో ఉండేది ఎక్కువ శాతం ముస్లిం ప్రజలు, బట్ దాన్ని పరిపాలించేది మాత్రం ఒక హైందవ రాజు. అప్పుడు మన దాయాది దేశమైన పాకిస్తాన్ సరిగ్గా 22 అక్టోబర్ 1947 దేశంలో ఉన్న ట్రైబల్ మిలిటెంట్స్ని పంపించి నార్త్ వెస్ట్ ప్రావిన్స్ నుంచి దాడులు చేయించింది. కానీ మహారాజా హరిసింగ్ ఆ దాడుల్ని అడ్డుకోలేకపోయాడు అండ్ తన రాజ్యాన్ని వదిలేసి జమ్మూకి వచ్చేసి ఇండియాలో అప్పటి హోమ్ మినిస్టర్ అయిన పటేల్ని సాయం చేయమన్నాడు. అప్పుడు మన గవర్నమెంట్ తెలివిగా ఆలోచించి, మేము ఆర్మీ ట్రూప్స్ని పంపిస్తాము, ఇబ్బంది ఏం లేదు, కానీ కాశ్మీర్ అనేది ఇండియాలో ఉంటేనే మేము ఈ సహాయం చేయగలము అన్నాడు. సో ఇంక చేసేదేం లేక మహారాజా హరిసింగ్ 26 అక్టోబర్ 1947 కాశ్మీర్ని ఇండియాలో కలిపేస్తూ సంతకం చేశాడు.
27th October 1947 ఇండియా ఆర్మీ విమాన ప్రయాణం ద్వారా శ్రీనగర్ వెళ్ళి ఆ మిలిటెంట్స్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు, తిప్పికొట్టారు. కానీ ఆ వార్ ఇండియా అండ్ పాకిస్తాన్గా మారింది. 1947 దాకా కొనసాగింది. ఇండియా కాశ్మీర్లో ఎన్నో ప్రాంతాలని తిరిగి వెనక్కి లాక్కుంది, కానీ పాకిస్తాన్ కొంత భూభాగాన్ని మాత్రం లాక్కుంది. జనవరి 1945 ఇండియా దీన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. అప్పుడు యుఎన్ సీజ్ ఫైర్కి పిలుపునిచ్చింది. పాకిస్తాన్ని ట్రూప్స్ని వెనక్కి తీసుకోమంది. తర్వాత కాశ్మీర్ దేంట్లో కలవాలనేది రెఫరెండం అంటే ప్రజాభిప్రాయం ద్వారా ప్రజల నిర్ణయానికి వదిలేస్తాము అని చెప్పింది. కానీ పాకిస్తాన్ తన ట్రూప్స్ని వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కాబట్టి రెఫరెండం ఎప్పటికీ జరగలేదు. కరెక్ట్గా సంవత్సరం తర్వాత సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. జనవరి 1, 1949లో కాశ్మీర్ 2 ముక్కలైంది. ఇండియా జమ్మూ కాశ్మీర్ వ్యాలీ లడాఖ్ని కంట్రోల్ చేస్తుంది. పాకిస్తాన్ గిల్గిత్ బలిస్తాన్ని కంట్రోల్ చేస్తుంది. దీని ఫలితంగా కాశ్మీర్ ఒక వివాదాస్పద ప్రాంతంగా మారింది. కానీ మహారాజా హరిసి ఉన్న ఒప్పందం ప్రకారం కాశ్మీర్ చట్టబద్ధంగా ఇండియాలో భాగమైపోయింది. ఇలా 1947 నుంచి 1949 మధ్యలో 562 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో కలిపినవాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన లేకపోతే ఈరోజు భారత్ లేదా 20 దేశాలుగా విడిపోయి ఉండేది. మనకున్న ఐకమత్యం, శక్తి, మన దేశం అన్న గర్వం ఉండేవి కాదు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన లేకుండా భారత్ ఒక దేశం అని ఉండేది కాదు. 1947లో స్వాతంత్రం కోసం నెహ్రూ, గాంధీ, బోస్, అంబేద్కర్ వంటి మహానుభావులు కృషి చేశారు. కానీ స్వాతంత్రం తర్వాత ఒక దేశంగా చేసిన కీర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిదే. నేడు గుజరాత్లో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆయనకి ప్రతీక. అది కేవలం ఒక విగ్రహం కాదు, కొత్త ఐకమత్యానికి ప్రతీక. మనమంతా ఒకటే అన్న భావాన్ని వ్యక్తపరుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.